తీయగా చల్లగా. అమ్మాయి నీకు డాక్టరేట్ ఇచ్చిందా? దాని గురించి ఎక్కడ నువ్వు ఓ చిన్న బిరుదు వస్తేనే అందరూ మహా పబ్లిసిటీ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి టీవీ యాంకర్స్ అందరిని పిలిచి టీవీ కెమెరాలను పిలిచి చెప్పేసుకుంటారు కదా, నువ్వు ఎక్కడ దీని గురించి బయట చెప్పుకోలేదు ఎందుకని? అంటే ఇక్కడ చెప్దామనిపించి అక్కడ వినిపించింది అందరికీ? కొంచెం గట్టిగా చెప్పు. ఇక్కడ చెప్దాం అనుకుని ఇంకెక్కడ చెప్పలేదు. బతికిపోతుంది. 3000 పాటలు పాడావా? 3000 పైగా సార్. 3000 వరకు లెక్క పెట్టాను, ఆ తర్వాత ఇంకా లెక్క పెట్టలేదు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ ఇది రికగ్నైజ్ చేసి అమెరికన్ నుంచి ఒక యూనివర్సిటీ, థ్రోన్ ఆఫ్ గ్రేస్ యూనివర్సిటీ వారు ఇక్కడికి వచ్చి నల్గొండలో నీకు ఇక్కడే పక్కనే. వెరీ గుడ్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. తర్వాత ఇప్పుడు ఫైర్ అని ఒక సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాను 3 భాషల్లో. ఏ భాషలో వస్తుంది అది? అది తమిళ్, తెలుగు, కన్నడ మెయిన్ లాంగ్వేజ్ అండ్ తెలుగు, తమిళ్. నమిత మెయిన్ హీరోయిన్ దాంట్లో. నేను హీరోయిన్ ఎవరని అడిగానా? నాకు హీరోయిన్ గురించి ఎందుకు చెప్తావు? ముందుగా న్యాయంగా డైరెక్టర్ ఎవరు, ఆ తర్వాత హీరో ఎవరు, తర్వాత హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ అంతా కొత్త వాళ్ళు సార్, అందరు కొత్త వాళ్ళు. వన్ స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. డూ యూ లైక్ సింగింగ్? డూ యూ లైక్ కంపోజింగ్? ఐ లైక్ కంపోజింగ్. వెరీ గుడ్. అవతల వాళ్ళని సాగు కొట్టచ్చు మ్యూజిక్ చేసి, కసంతా తీర్చుకోవచ్చు. కసి కసి కసి. వెరీ గుడ్. తర్వాతి చిరంజీవిని. అందరికీ నమస్కారం. నా పేరు చెరుకూరి విశ్వతేజ. నేను నూజివీడు నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు శ్రీ చెరుకూరి కృష్ణమోహన్ గారు, మా అమ్మగారి పేరు శ్రీమతి ఉషశ్రీ గారు. నేను కుమార్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను సంగీతం క్లాసికల్ మండా కృష్ణమోహన్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం శ్రీ కార్తిక్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మన కొత్త కుటుంబంలోకి స్వాగతం చెప్తూ అమ్మా నాన్న వచ్చారా ఇక్కడికి? వచ్చారు. నమస్కారం అండి, స్వాగతం మీకు కూడా. శుభం. రచన భాస్కర భట్ల, సంగీతం థమన్ ఎస్, గానం రాహుల్ నంబియార్. బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి ఐ లవ్ యూ అంటే. ఐ లవ్ యూ అంటే చీకొట్టి పోతావ్, ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరలే పిచ్చెక్కి పోయే నన్నిట్ట వదిలిపోతావా, నన్నిట్ట వదిలిపోతావా. మచ్చోనే కాదా నే నచ్చలేదా, ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరలే ఓ సూపు చూడే ఎండంత కోపన్న మీద, ఎండంత కోపన్న మీద. చూపుల్నే జరగా వేసి చాపల్లే పట్టేశావు, పూరించే వయ్యారంతో పురుమల్లే చుట్టేశావు. హస్కీగా నవ్వే నవ్వి మస్కాలే కొట్టేశావు, నా దిల్లో మంచం వేసి నచ్చగా బజ్జున్నావు. నా కూడా తెలియకుండా నా మనసే కొట్టేశావు, కాబట్టే పిల్ల ఎంతో ముద్దొచ్చావు. తెరలియే పిచ్చెక్కిపోయే నన్నిట్ట వదిలిపోతావా, నన్నిట్ట వదిలిపోతావా. పిల్ల చావే ఐ లవ్ యూ అంటే చీకొట్టిపోతావు, ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరలే పిచ్చెక్కిపోయే నన్నిట్ట వదిలిపోతావా, నన్నిట్ట వదిలిపోతావా. హే పిల్ల నీ మీద వడిడే గో దీవానా, why don't you go to hell दादा तू मचाना, तूने इस दिल को तोड़ा जब था मैं अनजाना, दिल मेरी जिंदगी में
వెళ్ళిపోతావు ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరలే పిచ్చెక్కిపోయే నన్నిట్ట వదిలిపోతావా నన్నిట్ట వదిలిపోతావా చూడే కదా నచ్చలేదా ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరలే ఓ చూపు చూడే ఎండంత కోపం నా మీద ఎండంత కోపం నా మీద పిల్ల చావే విశ్వతేజ పిచ్చెక్కిపోయే నన్నిప్పుడేం చేయమంటావు నేను ఎట్ట చెప్పమంటావు విశ్వ 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 తేజ సూపర్ చిన్నవాడివైనా కానీ ఏం పొగడాలో అర్థం కావట్లేదు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా పాడావు అంటే ఎస్పెషల్లీ నాకు నీలో అబ్జర్వ్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి పిల్ల 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 చావే ఇంజనీర్లు అందరూ బుర్రబాదుకుని దాన్ని ఎకో చేయడానికి ప్రాసెస్ చేయడానికి నానా పాటలు పడుతుంటారు నువ్వు సింపుల్గా ఇలా మైక్ ఇలా దూరం చేసి నిజంగా మైక్ సెన్స్ చాలా బాగుంది ధన్యవాదం తెలుగులో ఎంత చక్కగా మాట్లాడు. ధన్యవాదం సో ఇలా ఎవరన్నా చెప్పారా లేకపోతే నీకు నువ్వు అనుకున్నావా నీకే తెలిసిపోయిందా వా రియల్లీ కీప్ ఇట్ అప్ ధన్యవాదం అప్పుడప్పుడు థ్యాంక్స్ అనొచ్చయ్యా. అమ్మాయి ఎంత చిన్నపుచ్చుకుంటుంది చూడు పాపం. ప్రతిసారి ధన్యవాదాలు నీ మీద పాట కట్టేసి పాడేసింది. థ్యాంక్స్ అని చెప్పచ్చు ఒకసారి, పర్వాలేదు. స్కేల్ చేంజ్ బాగుంది, క్లీన్గా ఎత్తుకున్నావు, బట్ టెంపో మిస్ అయ్యావు అక్కడక్కడ చాలా. రెస్ట్ ఆఫ్ థింగ్స్ సూపర్, గో హెడ్, ఆల్ ది బెస్ట్. ఆ పాట అంతా అంత బాగా పాడేసి ఏం తెలియనట్టు ఎలా ఉన్నాడో చూడండి అయ్యప్ప స్వామి. ఆఖరణ దాని గ్రహభేదం అంటాం మనం తెలుగులో, స్కేల్ చేంజ్ అని. సడన్గా ఒక శృతి జాస్తి చేసి దాంట్లో పల్లవిలో పాడడం. వాడు దాన్ని మేనేజ్ చేయడానికి, ఆ శృతి పెట్టుకోవడానికి ఆ ముందు లైన్ అర్లీగా వదిలేసి అని ఆ శృతి చూసేసుకుని టక్కుమని పట్టేసుకున్నాడు అనమాట చక్కగా. అది తెలివితేటలే. అది బాగానే వచ్చింది చక్కగా. ఎంత చక్కగా. నన్ను ఉండు చెప్తాను, చాలా ఉంది. ఆ తర్వాత ఒకేసారి ధన్యవాదాలు చెప్పవచ్చు. ఆ ఎక్కువ చాలా బాగుంది అమ్మాయి చెప్పినట్టుగా. కరెక్ట్గా టెంపోలో మెయింటైన్ చేసావు. హార్మనీ పాడడం. హార్మనీ అంటే ఇతను తరారీరా తరారీ తారారా, నువ్వు లోవర్ నోట్స్ పాడు. నువ్వు 1 1 2 1 2 1 తరారీరా తరారీరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చికాకు పడుతున్నాను, కళ్ళు మూసుకుని నా లైన్ మీద వేరే ఎవరో ఫారినర్ వచ్చేసి వాలిపోతున్నాడు అన్నట్టుగా. అంటే ఇది హార్మనీ అంటారు. వాళ్ళు వేరే ట్యూన్ పాడుతున్నప్పుడు మనం పాడే స్వరాలకు వాడు పాడే స్వరాలకు తేడా ఉంటుంది. అది హార్మనీ అంటాం మనం సూక్ష్మంగా చెప్తే. ఈ పిల్లలు ఈ వయసులోని ఈ హార్మనీ కరెక్ట్గా నేర్చుకుని నీట్గా పాడేస్తున్నారు దాని మీద. అతను కూడా కన్ఫ్యూజ్ కాకుండా అతని గొడవ అతను పాడేస్తున్నాడు అనమాట. అలా ఉండాలి. అందరూ అనుకుంటారు కోరస్ పాడడం చాలా ఈజీ అని. చాలా కష్టం, ఏది సులభం కాదు. వెరసి ఏత వాత తేలింది ఏమిటయ్యా అంటే పాటను చక్కగా పాడావు. నేను ఆమెకు థ్యాంక్స్ చెప్పమన్నాను, నాకు ధన్యవాదాలు చెప్పమన్నాను. రెండు కలిపి ఎలా చెప్తావు? వెళ్ళిరా నాయన, జాగ్రత్త. ఓకే, మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు పాండ్రంకి మనీషా. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు పి మధుసూదన్ రావు గారు. మా అమ్మగారి పేరు పి జయలక్ష్మి గారు. నేను డిఏవి పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను శాస్త్రీయ సంగీతం మండ ప్రతీష శృతిరవళి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి. నమస్కారం అండి, స్వాగతం. స్వాగతం మా కుటుంబంలోకి. నిన్ను కూడా మన కుటుంబం అయిపోయింది ఇప్పుడు. మనీషా ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా రచన భాస్కర్ భట్ల, సంగీతం అనూప్ రూబెన్స్, గానం సబీహా. మన సబీహానే. ఎంత సంతోషం, నాకు పాడిన సంగతి తెలియదు అమ్మాయి.
మా పాడుతా తీయగలో లాస్ట్ సిరీస్కి ముందర సిరీస్లో అమ్మాయి సెమీస్ వరకు వచ్చింది. కడప అమ్మాయి చాలా చక్కగా పాడింది. అమ్మాయి కూడా సబీహ పాడింది, చాలా ఆనందంగా ఉంది నాకు. కోడిపుంజు సినిమా పేరు, చిట్టి చిట్టి గుండెల్లో అన్న పల్లవి. చాలా బాగా పాడావమ్మా. సాంగ్ ఒరిజినల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా లాగా పాడావు. సబీహా ఎలా అయితే సెమీఫైనల్స్ వరకు వచ్చి తను పాడిందో డెఫినెట్గా నువ్వు కూడా అలాగే తొందరలోనే మంచి సినిమాలో మంచి సాంగ్స్ పాడతావని ఆశిస్తున్నా. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. నువ్వు పాడిన దాంట్లో నాకేం ఇబ్బంది కనిపించలేదు. ఒకటే, కొంచెం నవ్వుతూ పాడితే బాగుంటుంది. చాలా సీరియస్గా పాడేసావు పాట. ఫ్రెండ్షిప్ గురించి కదా పాట. చక్కగా నవ్వుతూ పాడావంటే ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఉంటుందన్నమాట. అమ్మాయి ఎలా పాడిందో నాకు తెలియదు. తర్వాత నీతో వస్తే అదే కన్నీళ్ళు వస్తే ఒక తుడిచే హస్తం, నీతో వస్తే అదే నేస్తం ఎలా పాడుతున్నావు?
నీతో వస్తే అదే నేస్తం. ఓకే, అలాగా హలో అంటే హలో అంటూ చిగురుస్తుందిగా ఈ స్నేహం, ఎలా అంటున్నావు? హలో అంటే హలో అంటూ చిగురిస్తుందిగా ఈ స్నేహం. ట్యూన్ కోసం అని రాసిన తర్వాత ఒక దీర్ఘాక్షరం ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం లిబర్టీ ఇవ్వాలి. చిగురిస్తుందిగా ఈ స్నేహం, ఆ ఈ దీర్ఘం ఉంది, నీకు చెప్పట్లేదు, నువ్వేం పాడిందా అమ్మాయి అది పాడు. చిగురిస్తుందిగా ఈ స్నేహం. ఈ స్నేహం ఏంటి? ఈ స్నేహం అని వినిపించాలి. మా సభిహేత పాడించిన అనూప్ రూబెన్స్కు థ్యాంక్స్. అంత చక్కగా రాసిన భాస్కర్ భట్లకు ధన్యవాదములు. దాన్ని అంత చక్కగా ప్రజెంట్ చేసిన నీకు శుభాశీస్సులు. చిరంజీవ. ఓకే.